వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గిడ్డంగిని పేర్ని నాని నిర్మించారు. దాని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో బియ్యం నిల్వలో వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. వే బ్రిడ్జ్ సరిగా పనిచేయడం లేదంటూ తప్పించుకునేందుకు పేర్ని నాని యత్నించారు. ఈ క్రమంలో అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020లో వైసీపీ హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 వరకు అద్దె చెల్లిస్తోంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా వినియోగిస్తోంది. అయితే ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోని మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది. తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల 27న పేర్ని నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 3,700 బస్తాలు అంటే 185 టన్నుల బియ్యం తగ్గాయని, దీనిపై ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం టన్ను బియ్యం 48,500 చొప్పున, గల్లంతైన బియ్యం విలువ ₹89,72,000. అంటే పేర్ని నాని గోడౌన్లో దాదాపు 90 లక్షల ఖరీదైన రేషన్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. కాబట్టి దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని, గోడౌన్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు ₹1,80,00,000 జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను పేర్ని నాని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. వన్ టైం ఓబీ ఎంట్రీ కోసం అన్ని బఫర్ గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి ఆర్డర్ రావడం జరిగింది. అదే టైంలో విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక గోడౌన్లో షార్టేజ్ ఉందని చెప్పి నోటీస్ చేసి మా ఆఫీస్ దగ్గరికి రావడము, ఆ బఫర్ గోడౌన్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని అదే టైంలో ఆ గోడౌన్కి సంబంధించిన ఇన్వెస్టర్ కూడా అక్కడ లాస్ ఉంది, నాకు తెలియకుండా జరిగిన లాస్, అది వే బ్రిడ్జ్లో వచ్చిన ఫాల్ట్ వల్ల నా గోడౌన్లో తక్కువ ఉన్నాయని చెప్పి ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా 3,708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి హెడ్ ఆఫీస్కి నివేదిక పంపితే వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు. అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఫైల్ చేయడం జరిగింది. ఆ గోడౌను జేఎస్ వేర్ హౌస్ అని ఒక గోడౌన్, అది 5,000, అంటే దాని కెపాసిటీ 5,000, మన దగ్గర షార్టేజ్ మాత్రం 185 మెట్రిక్ టన్స్. ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం. అంటే ఓన్లీ రైస్ ఒకటే? ఓన్లీ రైసే సార్, ఇంకేం ఓన్లీ రైసే. ఆ గోడౌన్లో మేము పెట్టేది రైసే.
ఆ రైస్లోనే షార్టేజ్ రావడం జరిగింది. అంటే జేసీ గారికి ఇచ్చిన దాంట్లో ఏముంది నివేదిక? జేసీ గారు ఇచ్చిన దానిలోనే ఇలా నేను చెప్పిన 3703 బ్యాగ్స్ షార్టేజ్ ఉందని గుర్తించడం జరిగింది. అది హెడ్ ఆఫీస్కి పంపితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ని బట్టి ఇలా చేశారు. కేసు నమోదైంది. అంటే ఈ కేసు అనేది ఎవరి మీద పెడతారు మీరు? కేసు అక్కడ గోడౌన్ మేనేజర్ అని ఒక ఉన్నాడు. 10 రోజుల క్రితము అంటే ఇన్వెస్టర్ తరపు నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇచ్చారు. వాళ్ళు రిప్రజెంటేషన్లో ఇలాగా మాకు వే బ్రిడ్జ్లో ఉండే సమస్యల వల్ల మాకు షార్టేజ్ వచ్చింది, దీనికి సంబంధించిన డబ్బులు మేము కట్టేస్తాము ఎంతన్నా అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. అదే టైంలో మాకు 1 టైం ఓబీ ఎంట్రీ కూడా చేసి గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది. ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఎవరి మీద పెట్టారు? ఈ కేసు అనేది గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము. పి జయసుధా గారని